పొద్దుగాల మనతల్లి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవాళ పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఏ యూట్యూబ్ ఆన్ చేసినా, ఏ ఫేస్బుక్ ఆన్ చేసినా, ఏ ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసినా ఒక వీడియో మాత్రం భలే చక్కర్లు కొడుతుంది. అది ఎంత పెద్ద వీడియో అనుకుంటారు, మామూలు వీడియో కాదు అది. దానివల్ల దేశమే మునిగిపోతట్టుంది, పాడైపోను. కానీ ఆ ఏం వీడియో అంటే ఇదే, మనకి తుంగతుర్తి ఎమ్మెల్యే ఉంది కదా మందుల సామెల్ గారు. మందుల సామెల్ సార్ వీడియో మామూలుగా వైరల్ అయితలేదు ఇవాళ. మరి పాడైపోను కొండంతో వెలకని పెట్టినట్టుంది ఆ వీడియో. దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ మీరైతే ముందుగా ఈ వీడియో చూసే ప్రయత్నం చేయరు. కిరణ్ అన్న ఒకసారి వీడియో పెట్టే చూసిరుగా వీడియోని, ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఎన్ని కోట్లు అవ్వపడే అందులో లక్షల తొలికేసారు ఆడతారు పైసలని. అబ్బా ఆ పైసలు తీసుకొని ఒక నియోజకవర్గాన్ని మొత్తానికి బడ్జెట్ ఏమంటారు ఎలక్షన్లకు ఎక్కరొస్తుంది కదా, ఒక అటువంటి వీడియో వచ్చింది. సరే, మందుల సామెల దగ్గర కూర్చున్నోళ్ళు కానీ, లేకపోతే ఆయన మాట్లాడిన మాట కానీ తప్పు అయితే తప్పు కావచ్చు, నేను కాదను. ఆయన మీద ఇప్పుడేదో నేనేదో ఆయన సానుభూతి కోసం ఈ వీడియో చేసి ఆయన నాకు ఈ నెల జీతం కొడతాయని ఆయన కాదు, లేకపోతే మా ఛానల్కి ఏమైనా పడను ₹1,00,000 పంపిస్తాయని కాదు, మాకు అంత అవసరం కూడా లేదు. కానీ తప్పు తప్పే అనాలి, ఒప్పే అనాలి. ఇప్పుడు మందుల సామెల దగ్గర పోయి ఓ 2 3 4 పోయిరు. పోగానే మందుల సామెలు పాడైపోయిన ఆయన బోలశంకరుడు. ఆయనకి ఎట్టే కాలి అన్నట్టు. ఏది మామూలుగా ఇప్పుడు ఎస్జిత్ లేనోడు ఎట్లా మాట్లాడతారు, మామూలుగా కలిస్తే మాట్లాడితే ఊరోళ్ళతో ఎట్లా మాట్లాడతాం, ఎవరైనా జనరల్గా మాట్లాడితే ఎవరా పిల్ల ఏం సంగతి దాదా కూసో అన్నట్టు మాట్లాడుతుండే ఆయన. కాకపోతే 1-2 సార్లు ఏమన్నాడు అంటే పైసల ముంచి నిలబెట్టిండు. కొడితే పులిని కొట్టాలి కానీ బుడబుడి ఆడిని కొడతానా అని ఒక మాట అన్నాడు. నిజంగానే నువ్వు పులిని కొట్టినా బుడబుడి ఆడిని కొట్టిన ఎట్ట కొట్టినా తప్పే. మళ్ళీ ఒక విషయం కూడా చెప్పిండారే, ఆయన ₹1,00,000 తీసుకొని బయటికి వెళ్తే ఇంటికి వస్తారుగా, ఇది కూడా మిగతలేదు నా దగ్గర. ఓసారి నా పియర్ అడుకొని వస్తున్నా, నా డీజిల్ ఖర్చే ₹7,000 దాకా ఖర్చు వస్తుందని అన్నాడు. మరి 119 ఎమ్మెల్యేలల్లా ఇంత పెద్ద దొంగతనంకి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారే చేయవచ్చునా? ఇక ఏ ఎమ్మెల్యేకి ఇటు చేయకుండా వచ్చినా? అవునా రో పిల్ల, నువ్వు బాగానే పోయినావు. ఇక నువ్వు ఇప్పుడు పోయి మందుల సామెల ముందర వీడియో పెట్టిన పాపానికి అయితే రేపు నుంచి అయితే ఒక పని అయితే పక్క అవుతుంది. ఇక ఇప్పటి నుంచి ఏ ఎమ్మెల్యే కూడా ఇక చేతుల పోషకాలం అయితే ఉంటుంది దాదాపుగా, నమ్మకుండా వచ్చి ఎవరిని. ఇప్పుడు ఎమ్మెల్యే అన్నప్పుడు ఒకప్పుడు ఉండే ఎలిమినేట్ మాధవరెడ్డి అసంటోళ్ళు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు వస్తూరు ఊరికి అన్నప్పుడు 4-5 రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం ఉండేది. ఆయన వచ్చిండు అనుకో, వచ్చి మీటింగ్ ఏమైనా పెడితే ఎవరైనా గట్టిన ముఖపరిచయం ఉంటే ఏం సంగతి బాగున్నావా అంటే ఆయన 2 నెలలు చెప్పుకునేది, అమ్మ ఎమ్మెల్యే నన్ను మందలిచ్చిండు అని. ఇవాళ గట్టలేదు, మొత్తం చేంజ్ అయిపోయింది. పొద్దుగాల లేవంగా నేను పనులు తోముకుంటున్నా ఫోన్ చేస్తాడు ఎమ్మెల్యే గారికి, అన్న చాయ్ తాగినవా లేకపోతే వాకింగ్ చేస్తున్నావా లేకపోతే ఎడిపోయినావా అన్న అని మాట్లాడే కాడికి వచ్చింది. ఎందుకంటే సన్నిహితం అట్ట విరిగిపోయింది, రాజకీయాలు కూడా గట్ట మారిపోయినాయి. ఇప్పుడు రోజులు మారే కొద్దీ రాజకీయాలు కూడా మారిపోయినాయి. కొంతమందికి ఎక్కువ దోస్తానం ఉంటే అన్న తిన్నవా లేకపోతే ఇవాళ ఎక్కడ పోతున్నావు ప్రోగ్రామ్ ఏంది అనే కాడికి వచ్చింది. పుసుకుని ఇంటికి పోయినా కానీ ఏం సంగతి కూర్చో, ఒకవేళ ఇంకా దోస్తానం ఎక్కుంటే ఏం రాబాయ్ ఏం సంగతి అవుపడుతుంది ఈ మధ్యలో అని ఇంకేదైనా మాట పుసుకుని అన్న అంటాడు అనుకో. అయితే గిసోటోళ్ళు పోయి పక్కపుంటి వీడియో తీసి రికార్డ్ చేస్తే ఎమ్మెల్యే గారు పలాను అన్నాడు, లేకపోతే ఇంకేదన్నా బూత్ మాట అన్నాడు అంటే అనొచ్చు. వాళ్ళు ఏమన్నా దేవుని కొడుకులా, లేకపోతే వాళ్ళకు బూతులు మాట్లాడుకోరా, లేకపోతే జనరల్గా మాట్లాడుకోరా. ఏదన్నా మాట్లాడుకుంటే పుష్టిని గిట్టే రికార్డ్ చేసి బయట పెడితే పరిస్థితి ఏం కావాలి? పెట్టాలి. ఏది నిజంగానే వాళ్ళు తప్పు చేసి ₹1,00,000 ₹1,00,00,000 ఇంకేదో రకంగా ఇల్లీగల్ పనులు చేస్తున్నారు, గాల కాడికి పోయి వీడియో పెడితే నిజంగానే మంచి ఆయమన్న పని చేసిన వీడు వీడియో తీసాను అనుకుంటారు. కొండంత రాగానే తీసి అదేదో పాట పాడినట్టు ఏదో పని పోయి ఏడవతే నిన్న కొడితే ₹1,00,000 ముచ్చటగా అన్నట్టుంది. ఆ లచ్చ కూడా తప్పే అని అంటున్నాం మేము. ఆ లచ్చ కూడా తప్పే. కానీ మరి మీరు పోయి ఈ మందుల సామెల ఇంట్లోకి పోయి వీడియో కెమెరా తీసుకొని వచ్చారు, వీడియో రికార్డింగ్ తీసుకొని వచ్చారు. నేను కొంతమంది పేరు చెప్పే ప్రయత్నం చేస్తా. సరే, ఆయన ఎవరు పంపించారు, ఆయన ఎట్ట పోయినా మాకు తెలియదు. కానీ పోయిన ఆయనకు ఒకసారి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి దగ్గర పోయి వీడియో తీయగలుగుతావా, లేకపోతే ఇది పురుషోత్తమ్ రెడ్డి దగ్గర పోయి చేస్తావా? పురుషోత్తమ్ రెడ్డి ఆయన పేరు ఉండేగా ఇప్పుడు నల్గొండ ఆయన. లేకపోతే కోమరెడ్డి వెంకరెడ్డి దగ్గర పోయి వీడియో తీస్తావా, రాజగోపాల్ రెడ్డి దగ్గర పోయి వీడియో తీసుకొస్తావా, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పోయి తీసుకొస్తావా? వీళ్ళ దగ్గరకు పోయి వీడియో తీసుకొని రికార్డింగ్ బయట పెట్టే అంత దమ్ము ఉంటుండొచ్చునా? పుసుకున్న వీడియో దొరికినా కానీ బయటకు వస్తుందా? రాదు. ఫస్ట్ వీళ్ళు ఊరు ఎందుకు ఈ మందుల సామెలు అగ్గ దొరికిండు, 7 తొవ్వలు కలిసినా కానీ పుసుకున్నాడు అంత ఏమంటారు ముఖపరిచయం ఉన్నాడు కలిసినా కానీ బండి ఆపి ఏం కాక ఏం బాబాయ్ ఏం సంగతి పడుతుంది ఈ మధ్యలో ఏం కర్మ పాడైపోయి అని మాట్లాడుతుంటే జరంత మజాకు ఉంటుంది కదా. ఈ ముసలాయన ఏమనుకుంటారంటే మందుల సామెలుగా ఏం చేస్తాలే ఈయనని అనుకొని పుసుకుని పోయి వీడియో తీసుకొని వస్తేవి ఇలా బయట పెడితివి. మరి అందరికీ కూడా గిట్నే బయట పెట్టాలి. మరి పెట్టే అంత సాహసం చేస్తుండొచ్చునా? రేపటి నుంచి ఇంకే ఎమ్మెల్యే దగ్గర రాణిస్తుండొచ్చునా? మొన్న ఏదో మన ఆయన ఎవరైనా న్యాయమూర్తి అనుకుంటా, సుప్రీంకోర్టు ఆయన న్యాయమూర్తి, ఆయన ఇంట్లో ₹1,00,00,000 కట్టలకే దొరికినాయి. అది ఎన్ని రోజులు వచ్చింది? అది ఎంతసేపు వచ్చింది? అది
జరసేపు వచ్చింది గిట్లు వచ్చింది గట్ట పోయింది. ఎండాకాలం వాన కొట్టినట్టు వచ్చింది పోయింది. కానీ మందుల సమయంలో ముచ్చట ఆనకాలం వాన కొట్టిన ముసురు పెట్టినట్టే ఉంది. అలా పొద్దున్న లేసే పొదుగు కిందాక పాడైపోను ఒక్కటే పని తలిగిరు. మందుల సమయాలు చూసిరా, ఆయన అరాచకాలు చూడురి, ఆయన దందా చూడురి అని. ఇదే కాకుండా మందులోడో ఓరి మాయలోడా మామార గిసవంటి పాటలు వేస్తారు కొన్ని ఛానళ్ళు. మిమ్మల్ని ఏమనాలే చెప్పురి. ఛానళ్ళు అంటే దాదాపుగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చిన కానించి జనాలకు ఏదైనా ముచ్చటున్నా కానీ పేపర్లు వస్తేనేమో మళ్ళీ తెల్లారు వస్తాయి. ఇవి అయితేనే ఎప్పటికప్పుడు వస్తున్నాయి వార్తలు కాబట్టి జనాలు ఎక్కువ బాగా చూస్తుంటారు. ఇక ఇసోటు చూసిన కాడ జనాలు ఏమనుకుంటారు, నీ అమ్మాయి మరి అందరూ చూపిస్తారు పాడైపోయి మందుల సామాన్లు ఒకళ్ళు చూపిస్తారు అని అనుకోరా. కొన్ని ఛానళ్ళ పేరు చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది. కానీ నిజంగా వాళ్ళు పని కట్టుకొని కాళ్ళకు బల్బాలు కట్టుకొని తిరుగుతారు. ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు కొంత ఈ ప్రతిపక్షం వల్ల అంటే అదొక రకం ఉంటుంది, వాళ్ళకు సంతోషం ఉంటుంది, అదొక భాగం. కానీ ఛానళ్ళలో కూడా అంటే మరి పాడైపోను వీళ్ళు మరి ఏమన్నా పెట్టి పోషిస్తురేమో. ఆయన ఒక మాట చెప్పుకొచ్చిండు గుర్తుంటా మీకు, నేను ₹1,00,000 తీసుకొని బయటికి వెళ్తే ఇంటికి వస్తారా కాలం నా జేబులో ఇత్తు కూడా ఉండలేదని అన్నాడు. ఓసారి పిఏ దగ్గర పయాలాడుకొని అక్కడక్కడ తిరిగే సందర్భాలు వస్తున్నాయని అన్నాడు. అదైతే నిజమే కదా, అదైతే నిజమా అబద్ధమా? ₹1,00,000 ముచ్చట, 50,000 ముచ్చట, అదేదో పైసల ముచ్చట మాట్లాడుతున్నారు. అది ఒకవేళ పైసల ముచ్చటే అయ్యింది, లంచాలు తీసుకునే ముచ్చటను లేకపోతే బెదిరించే ముచ్చట అయితే అది బరాబరగా తప్పు చేసినట్టే ఏది మందుల సామెరు. కానీ మరి అందరి దగ్గర కూడా గిసోంటి పనే చేయాలి. మరి అందరికి ఒక న్యాయం గినొక న్యాయం. గట్టిగా మాట్లాడాలంటే ఇప్పుడు వాళ్ళేమో ఇంకో కులం వాళ్ళు ఈయనేమో తక్కువ కులం వాడనా గిట్లాంటి ఏమంటారు అనుకుంటారంటే అంటే దీన్ని కూడా కులాలు తీస్తారు. అంటే మరి మీరు చేసే పనులు గట్టిగా ఉన్నాయి కాబట్టి గట్టినే తీస్తారు. మరి వేరే ఛానళ్ళల్లా ఎంతో పెద్ద మనుషులు ఈ 119 ఎమ్మెల్యేలల్లా ఏ ఒక్క ఎమ్మెల్యేలే చేయలేని తప్పు ఈయనే చేసిండా. ఇది రేపటి నాడు మాత్రం పక్క ఉండదు చూడురే. నేను చెప్పే మాట అబద్ధం అయితే రేపటి మీకు ఎప్పుడో నాడు సందర్భం వచ్చినప్పుడు అనిపిస్తుంది. ఇక నుంచి ఏ ఎమ్మెల్యే కూడా ఇంత చనువుగా మాట్లాడకుండొచ్చు, ఇంత గుడ్డిగా నమ్మకుండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఏం చేస్తారంటే చాలా ఒంటింట్లో కూడా పిలిపించి అరే తిందిరారా భయ అని కూర్చోబెడతాడు, లేకపోతే ఇంకేమైనా జనరల్గా మాట్లాడుతుంటారు మాటలు. అందులో 2-3 రకాలుగా కొన్ని మాటలు డొల్లొచ్చు. ఎందుకంటే నా వాళ్ళేగా లేకపోతే మనోళ్ళేగా అనే ఉద్దేశంతో ఇక దాన్ని కూడా రికార్డింగ్ చేసుకొచ్చి బయటకు వచ్చి ఎమ్మెల్యే చూసినావా ఎంత పెద్ద మాట అన్నాడు, ఎమ్మెల్యే చూసినావా ఇంకేదైనా మాట అన్నాడు అని అంటే ఇక ఏముంది యూట్యూబ్ ఛానల్లో పొద్దున్న దాకా మారి మోపుతున్నాడు దంస్తూనే ఉంటుంది. అందుకోసమనే ఇక ఏమంటారు ఎమ్మెల్యేలు అయినా జనాలైనా కానీ ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన కానీ వీటికి కెమెరాలు ఒక్కొక్క కెమెరా ఆన్ అయింది కూడా తెలియదు. ఇంకో గిసోడి ముచ్చట వచ్చింది. మరి దీనివల్ల ఇప్పుడు ఏది మన తుంగతుర్తి ఎమ్మెల్యే చేయడం వల్ల మరి ఎవరెవరికి లుక్సాన్ అయింది, అసలు దీంట్లో తప్పు వల్ది ఒప్పువల్ది అనేది మీకు కామెంట్ రూపకంగా చెప్పే ఉపాయం చేయరు. మరొకసారి చూసే ప్రయత్నం చేయరు. వీడియో ముద్దుగుంది అంటే అందులో పెద్దగా ఏమి దేశాన్ని ముంచే ముచ్చటేం లేదు. కానీ చెప్పిన కాడికి మాత్రం ఎమ్మెల్యే ఏది మందర సామెలు ముచ్చట ఎట్టుంటాయి పొట్టు పొట్టే నజ్జే జంపడే అని ఉంటుంది కదా. ఒక ముచ్చట మరోసారి ప్రయత్నం చేయరు. ఉంటా మరి ఇక.